అశ్లీల పోషణతోటి ఎవరు ఒక తల్లి ఒక కూతురు ఒక అన్న ఒక చెల్లెలు కలిసి నడవలేని పరిస్థితి ఈరోజు సూర్యాపేటలో ఉన్నది. దగ్గర బండి ఏసి తెచ్చుకొని అదే బుద్ధులతోటి అమాయకమైన ఆడపిల్లల్ని ఏడ్చేయాల మహిళలు ఆడుకున్నామా అని ఆనందట్టుకొని పాటలు పాడినారు. ఈ పాటలను చూసి నా గుండెలు తరుక్కుపోయినాయి. ఇది సిగ్గుచాటు ఒక్కరి కాదు, ఈ యొక్క సూర్యాపేట పట్టణంలో ఎవరు జీవిస్తున్నా ఈ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అందరం తల వంచుకొని జీవించాల్సిన విషయం. అంతేకాదు అక్కడ ఉన్న షకిల చకలక బేబీ ఈ రోజు సూర్యాపేట టౌన్ లో 2000 పైచులకు ఎయిడ్స్ కేసులు మా దగ్గర ఉన్నారు. ఇంకా మాకు తెలియని కేసులు ఎన్నో. వారి నుండి షేరింగ్ చేయించుకొని వారు ఇతరుల అమాయకులను ఎంతో మందిని బలి తీసుకుంటున్నారు. 10వ సంవత్సరంలో 12వ సంవత్సరంలో ఎయిడ్స్ అటాక్ అయితే వారు డిగ్రీ బిఏ చేసేసరికి అది అటాక్ అవుతుంది. కళ్ళప్పగించి ఇంకా తోటి మనలాంటి అక్కజనులను మనలాంటి ఉన్నారు. దానికి మీకంత సంతోషమా? ఇది నివారించే బాధ్యత మీకు ఎవరికి లేదా? ఎందుకు ఈ యువత ఇది ఊరా అడవా? ఒక మనిషి ఒక ఆలదాత మెరళ్ళు వచ్చి మా వాలంటీర్లు వచ్చి ఈ చంటి బిడ్డలు వచ్చి నివారిస్తూ అవుతుందా? లేదు లేదు. ప్రతి యువతి ప్రతి యువకుడు ఉదాహరణకు పుట్టిన 5 సంవత్సరాల పిల్లల నుండి వృద్ధుల వరకు ఈ ఉద్యమంలో నిరంతరం పోరాడితే తప్ప ఈ దాన్ని అరికట్టలేము. ప్రతి మనిషిలో అనగానే బయటపడిన చేతకు మంచి అందంగా ఎవరు గుడ్డగా ఉన్నా చేతకు మన దగ్గర ఉన్నాయి. కానీ అవి ఎట్లా వస్తున్నాయి? సరిగా చేస్తే ఆ జీవితాలు కూడా కృషికి పిల్లలు నేర్పించారు. ఎవరు మార్చారు? నేను మార్చాను. ఇంకొకరు వస్తారా? ఇంకెవరు వస్తారు? అందరూ చేయి 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 కలిసి ప్రతి ఒక్కరు ఈ రోజు నేను చెప్తున్నాను. నేను ఇవాళ దేశాలు అవసరమైతే ఆశ్రయించాను. ఏ దగ్గర చనిపోవచ్చు, కానీ ఈ లక్ష్యం మాత్రం ఆగిపోకూడదు. చేతులు పెడతాయి వాళ్ళ మీద. ఈ సినిమాని చూస్తే దీన్ని నివారించాల్సిన బాధ్యత ప్రతి యువత మీద ఉందని పట్టేసుకొని వస్తుంది. వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళని చూస్తే మీకు ఏందో మా ఆలయం ఏందో అర్థమవుతుంది. ఇలా తీసుకొచ్చి ప్రజలను ఒక్కసారి ఆలోచించి నా మనల్ని అర్థం చేసుకొని దీని మీద ప్రతి ఒక్కరు పోరాడాలని మరొకసారి మా సంస్థ ముద్దురాలు ప్రతి యంత్రం మీకు 1000 కోటి దండాలు చేస్తూ ఇవన్నీ మీరు సేవ చేయాలని కొత్త మీరు ఎవరైతే చెడుని చూస్తుందో ఆ చెడుని నివారించండి. మీరు తప్పని చెప్పండి, పిల్లల్ని నివారించండి, అప్పటికల్లా నివారించండి. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఆ సమాజ దసరా పర్వదినకు భక్తు సమాజానికన్నా స్త్రీ శక్తిని దేవతను ఆరాధించే ఆదిమ సమాజ ఆధారం స్త్రీ శక్తిని కన్నా ర్యాలీలో పాల్గొనండి. ర్యాలీలో పాల్గొనండి పిల్లలందరూ, ర్యాలీలో పాల్గొనండి.
ఏ స్టిల్ ఉంది చెప్పు ఏదో అడ్డం వస్తా ఈ అమరనాథ దీక్ష శిబిరానికి విచ్చేసిన శిబిరం తరఫున మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. బిడ్డలారా, ఇప్పుడు మీరు వచ్చిన విషయం మీకు తెలుసు. ఒకవైపు వాల్ పోస్టర్స్ చూసిండ్రు, కరపత్రాలు చూసిండ్రు, పత్రికలలో చూడగలిగిన వాళ్ళు భవిష్యత్తు చూసిండొచ్చు, టీవీలలో మా న్యూస్ వస్తూనే ఉన్నది. ఈరోజు టౌన్లో ప్రతి ఇంటింట ఇవి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతసేపు పాటలలో మీ మాటలలో కూడా విషయాలు సంగ్రహించిండ్రు. చెప్పగలిగిన వాళ్ళు చెప్పగలుగుతుండ్రు, చెప్పలేని వాళ్ళు చెప్పలేకపోతుండ్రు. ఎందుకంటే మన చదువులు, మన ప్రభుత్వం మిమ్మల్ని ఆ రకంగా చేస్తున్నందుకు నిజంగా చాలా సిగ్గుచేయటైన విషయం. నేను మహారాష్ట్రలో ఎయిడ్స్ మీద అనాలిసిస్ చేస్తున్న సందర్భంలో, అక్కడ ఎయిడ్స్ ఆశ్రమం పెట్టిన సందర్భంలో, అక్కడ ఎయిడ్స్ రోగులకి, పోలియో, మూగ, చేతి, గుడ్డి అనాథులకు అక్కడ నేను సర్వీస్ చేస్తున్న సందర్భంలో మహారాష్ట్రలో కూడా మేము గమనించినమ్మా.
పాప అమ్మాయి నేనే వినండి, ఎవరక్కడ చూసినా వాళ్ళ పేరు కలుస్తా. ఎంతమందమ్మా? మరి భారతదేశంలో ఎంతమంది తెలుస్తారు? భారతదేశంలో 6 కోట్ల మంది. ఎంతమందమ్మా? ఎయిడ్స్ మీద అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఉదాహరణకు మా ఇంటి పేరు రాలేదు. నా ఇంట్లో ఒకరు ఏడుకొని చనిపోవడమో ఏడుకొని బాధపడడమో, వీళ్ళింటి పేరు చంద్రగిరి, వీళ్ళింట్లో ఒకరు ఏడుకొని చనిపోవడమో బాధపడడమో, వీళ్ళింటి పేరు దానవరం. నేను అక్కడ పోయిన తర్వాత ఎయిడ్స్ కేసుకు సంబంధించిన సమాచారం, ఆయనకు సంబంధించిన కుటుంబం గురించి బయటి వాళ్ళకి చెప్తే, నేను ఆంధ్రుని, తెలుగు వాడిని, నేను మాట్లాడే హిందీ ఈజీగా గుర్తుపడతారు, వాళ్ళంతా మరాఠీ భాష, ఆయన గుర్తుపడతారనే ఉద్దేశంలో ఎందుకు వచ్చిందని అనేది వాళ్ళకి అనుమానం వస్తుందని పేషెంట్ పేరు చెప్పకుండా నేను పని ఉంది అని నేను అడుగుతున్నా. వాళ్ళు నన్ను ఎగతాళిగా చూస్తా ఉన్నారు. ఎందుకు వచ్చిందో మాకు తెలుసు, ఎంతగా చెప్పమంటే 2-3 గంటలైనా వాళ్ళు పేర్లు అడ్రస్ చెప్పట్లేదు కానీ వాళ్ళే ఉంటారండి. 142 ఇళ్లలో 119 ఇండ్లు మొత్తం కంప్లీట్ ఎయిడ్స్ తోటి మేము బాధపడగా ఎయిడ్స్ రోగులు ఉండే అవకాశం ఉన్నదండి అని అన్నారు. ఎంత దారుణమైన ఘటన అమ్మది, ఎంత దారుణమైన ఘటన. ప్రపంచ పటంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఎయిడ్స్ నెంబర్ 1 మహారాష్ట్ర. ఎక్కడ తల్లి? ఎయిడ్స్ నెంబర్ 1 మహారాష్ట్ర. తర్వాత ఆంధ్ర రాష్ట్రం 2ది. బాబు ఎవర్రా? ఆంధ్ర రాష్ట్రంలో ఎయిడ్స్ 2ది. ఎన్నో తల్లి? ప్రపంచ పటంలో ఆంధ్ర రాష్ట్రం ఎంత కనిపిస్తుందమ్మా? చాలా చిన్నగా కనిపిస్తుంది కదా. కానీ ఎవరో వ్యభిచారం చేస్తే పేషెంట్స్ కాదమ్మా. మా ఆశ్రమం దగ్గరకు వస్తున్న బిడ్డలు, చంటి బిడ్డలు, అంబాడని చంటి బిడ్డలు, ఫోటోది 20 రోజుల బిడ్డలు, పుట్టుకొచ్చటే ఏడుతోటి బిడ్డలు, కోకళ్ళుగా పుట్టలు ఎక్కడ పడితే అక్కడ సూర్యపెట్టలు మా ఆశ్రమంకి వస్తున్నారు. పడిపోయే బిడ్డలు మా దగ్గరికి ఎయిడ్స్ పేషెంట్స్ వస్తున్నారు. 60 ఇక్కడ చంటి బిడ్డ, 20 రోజుల చంటి బిడ్డ మా దగ్గర వస్తున్న ఎయిడ్స్ పేషెంట్. ఈ మహారాష్ట్రలో ఆశ్రమంలో 12 ఏళ్ళ 7వ తరగతి చదువుతున్న ఎయిడ్స్ బిడ్డ నా చేతులు చనిపోయింది. ఇట్లా మరి కట్టుబొట్టుతోటి, ఆచారాల వ్యవహారాలతోటి, కుటుంబ వ్యవస్థతోటి ప్రపంచంలో మనం భారతదేశం ఒక ప్రత్యేక పద్ధతిని సంతరించుకున్న మన దేశవారు, మగవారు రకరకాల పద్ధతులు అక్కడ ఉంటుంటే మీరు ఎప్పుడన్నా ధైర్యంగా తలెత్తుకొని చూసగలిగిన ఘటన ఎప్పుడు ఉందమ్మా? చేయని తల కింద దించుతుందా లేదా బిడ్డలరా? దించుతుందా లేదా? నెంబర్ 1. నెంబర్ 2, ఈ సందును చూసుకొని మీరు రోడెంబడిపోతుంటే చిట్టకడతలు పుట్టిన పోకిర్లు, పొరంబొక్కులు మిమ్మల్ని రకరకాల వేధిస్తున్నా లేదా తల్లి? వేధిస్తున్నా లేదా? మీకు అది ఇష్టమా? చెప్పండి అమ్మా, మీకు ఇష్టమా? అది గట్టి చెప్పండి, మీకు ఇష్టమా? 1, అల్లె ప్రాంతం నుండి మీకులాగా చదువుకోవడానికి వచ్చిన బిడ్డలు మా ఆశ్రమంకి వస్తుండ్రు. బిడ్డలు మా చేతులు ఒప్పజెప్పి పోతుంటే అమ్మ కొద్దిగా అంత కష్టపడే డబ్బులు సంపాదించి రూములలో బిడ్డలు ఉంచితే, మన రూములు ఉన్న పల్లెటూర్ల ప్రాంతాల్లో బూత్ పోస్టులు ఉంటాయమ్మా. కానీ ఇక్కడికి వచ్చారు బూత్ పోస్టులు ఉండడానికి. ఈ వయసు పిల్లలకి, మగ పిల్లలకి ఏమవుతుందంటే బూత్ పోస్టులు చూసిన తర్వాత ఆ బూత్ ఇక్కడ ఎవరు మాట్లాడద్దు బాబాయ్. సినిమా చూస్తుంటే కృష్ణ టాక్సీల మీద సినిమా చూస్తుండ్రు. మా దగ్గర పిల్లగాడు ఉండే సైదులని 10వ తరగతి చదువుతున్న పిల్లగాడు, 15 ఏళ్ళ చంటి పెట్టాడు. మా ఆశ్రమం నుండి పోతుంటే అలంకార దగ్గర మా ఎయిడ్స్ ఆశ్రమం ఉన్నప్పుడు వాడిని చేయి పట్టుకొని, ఓ ముసలమ్మ కళ్ళుంది, సారంది, పిల్ల ఉందిరా, ధర ఉందిరా, కలిస్తే నేనేమన్నాను కనరా రా అంటుంది. ఇట్లా డబ్బులు ఇవ్వగలిగిన వాళ్ళు, పోగలిగిన వాళ్ళు, చంటి బిడ్డలు, యువకులు, కాలేజీ పిల్లలు అక్కడ పోయి ఎయిడ్స్ వచ్చిన తర్వాత బిడ్డలరా వాళ్ళు కాలేజీలో పాస్ అవడం కాదు, వాళ్ళ జీవితంలో ఎయిడ్స్తో ఫెయిల్ అయ్యి మా దగ్గరకు వస్తాము. రావడానికి ముఖం లేక ఈరోజు టెలిఫోన్ నుండి మాతో మాట్లాడుతూ నేను చనిపోయేటట్టున్నా, నేను బతికేటట్టు లేరు, నా తల్లిదండ్రులు లేరు, ఇక్కడ ఏం చేయాలని రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఏడుస్తుంటే అమ్మా దానికి కారకులు ఎవరు తల్లి? ఇక్కడ మున్సిపాలిటీ వారు ఇక్కడ మేము నిరాహార దీక్ష చేస్తుంటే, నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆ బూత్ సినిమాలు వేస్తాడు ఎవడైతున్నాడో, ఆ బూత్ సినిమాలు బూత్ పోస్టర్లు ఇస్తాడైతే ఎవడైతున్నాడో వాడు ఇంత లంచం వల్ల ముఖాన్ని కొట్టేస్తాడు. లంచం ముఖాన్ని కొట్టేస్తే ఆ లంచం తీసుకొని మంచిగా మంచం మీద హాయిగా వాళ్ళు పండుకుంటారు. ఆ లంచంలో మాకు మా కంచాలు ఇంత పడేద్దాన్ని మాకు ప్రయత్నం చేయడానికి 2-3 సార్లు పోలీసులు వచ్చిండ్రు.
ఎందుకు నిరాహార దీక్ష, ఇంకా డబ్బులు అడిగి మీకు కూడా ఇస్తుండే అని 2 సార్లు మాతోని రాజీ పేరడం కూడడానికి వాళ్ళు వచ్చిండు. ఇట్లా ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి వస్తుంది తప్ప అక్కడ వ్యభిచారం అరికట్టడానికి మాత్రం పోలీసులు వస్తుందమ్మా. వస్తుందా తల్లి? మేము వ్యభిచారంలో దగ్గర పోయినాం. ఈరోజు ఒకరు వచ్చిండు, ప్రిన్సిపల్ గారు ఎక్కడున్నారు? డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఎక్కడున్నారమ్మా? లాయర్ గారు ఇక్కడికి వచ్చింది ఎంతమంది? ఏం పేరు? ఆమె పేరు ఏం పేరు? ఆమె లంబాడా. ఇట్లా 2 సెక్స్ వర్కర్లు వచ్చింది. వాళ్ళకి ఏమన్నా మేము పునర్వాసం వాళ్ళ కాళ్ళ మధ్య వాళ్ళని బ్రతకడానికి మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమం వేరే ఉందనుకోండి, దాన్ని ప్రభుత్వం సహకరించలేదు, మాకు వెనక వెసులుబాటు లేదు. కానీ ప్రభుత్వం వాళ్ళకి ఆ రకంగా చేసేది పోయమ్మా. వాళ్ళ ఆడవారిని ఒళ్ళముక్కునే రీతిలో ఇక్కడ వ్యభిచారం జరగాలని మీరు కోరుకుంటుందా? కనుక ఈ వ్యభిచారం జరగకూడదని గత సంవత్సరాల నుండి మేము ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, రూపాయలతో అన్ని రాజకీయ పార్టీలు, స్వతంత్ర సంస్థల్ని, ప్రజా సంఘాలని అందరినీ కలిపి ఐక్యవేదికతోటి బ్రహ్మాండమైన ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ జరిగిన రీతిలో పెద్ద ర్యాలీ తీసినాం తల్లి. ఆ సందర్భంగా మేము చెప్పినాం, ఇక్కడ బూత్ సినిమాలు, బూత్ పోస్టర్లు, అశ్లీలత జరగకుండా అడ్డుపడండి అని. కానీ చెవిటోడ ముందు శంఖమూడు ఊదినట్టు అయిపోయింది. గవర్నమెంట్ ఖాతరు చేయలేదు. మీరు వినిపించుకునేట్లేరు. మీరు ఒక పేషెంట్, చనిపోయే పేషెంట్ ని రోజుకి 500 రూపాయల మందులు ఇస్తే బిడ్డలరా, రోజుకి 500 రూపాయల మందులు పెడుతున్నాం. ఈ 2000 మంది పేషెంట్స్ కాదు, ఈ 2000 మంది పేషెంట్స్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళందరూ మేము సాధగలుగుతామా తల్లి? నేను ఇట్లనే నిరాహార దీక్ష అలంకరుడు దగ్గర ఉంటే చంపడానికి, అత్యంత సిగ్గుమాలిన రీతిలో చంపడానికి వస్తే అక్కడ జనాలతోటి సింహమార్జన చేసి కుక్క చావడం కన్నా ఈ జనాలు ఎయిడ్స్ రోగంతో చావడం కంటే వాళ్ళని ఆపేందుకు నేను ఈ రకంగా వీరులై వేస్తా. చంపండి, చూస్తే మీకు దమ్ము ధైర్యం మూతి మీద మీస్తూ ఉంటే చంపండి అంటే భయపడి పోయిండు. ఆ టైంలో పోలీసులు కూడా ఎవరు మా దగ్గర రాలేదు తల్లి. అప్పుడు రామనాయక్ ఎస్ఐ గారు వచ్చినట్టు ఎదురుస్తలేస్తే నువ్వు ఎందుకు అడ్డు మారుతున్నావు? బద్మాష్ ఎస్ఐ, కొత్త వచ్చి నీకు బుద్ధిలే, నీకు బయలుదేరా అరే తిట్టిందట. ఈ మాటలు వినట్లే ఎస్ఐ గారు అంటుంది. మనం నాకు చేయాలని ఉన్నది. రాజకీయ నాయకులు మా పై అధికారులతో చెప్తే గత్యంతరలేక నేను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని అంటారు. మరి ఆ రాజకీయ నాయకులు మనం బుద్ధి చెప్తామా లేదమ్మా? బుద్ధి చెప్తామా లేదా? బుద్ధి చెప్పే వరకు ప్రాణాలు పోయినా సరే ఈ సూర్యపేటలో బూత్ పోస్టర్లు, బూత్ సినిమాలు నడవకుండా ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేయాలనే పద్ధతులతో భీషించుకుని నేను ఇక్కడ కూర్చున్న బిడ్డలారా, మీరంతా నాకు అండగా ఉంటే, మీ అందరు సహకారంతో ఉంటే ఈరోజు వాల్ పోస్టర్స్ వాళ్ళంతటి వాళ్ళే చుంపుకుంటుందట. వాళ్ళ గుండెలో రైలు బారిగా తిప్పున్నాయి. ఇంకా 4 రోజులు కాదు, 5 రోజులు కాదు, అవసరమైతే 10 రోజులైన పర్లే అన్నం నీళ్లు ముట్టకుండా నేను ఇక్కడ ఉండడానికి మేము సిద్ధమున్నాం. మీరు బలవంతంగా మీరు వాళ్ళని గట్టిగా మీరు ఒత్తిడి చేస్తే సినిమాలు బంద్ అవుతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, వేధించకుండా, హింసించకుండా సూర్యపేటం ప్రశాంతంగా, శాంతియుతంగా ఉంటది. ఎయిడ్స్ ఇక్కడ విజృంభించకుండా అందరూ ఆరోగ్యాలతోటి మీ జీవితాలు సవ్యంగా సాగుతాయని మేము ఆశిస్తున్నాం. దానికి మేమంతా సహకారం అందించాలని మేము హృదయపూర్వకంగా కోరుతూ ఇప్పుడు వెంటనే ఆదివ గారికి మేము మెమోరాండం ఇచ్చి కృష్ణా టాక్స్ దగ్గర పోయి ఆ ఎయిడ్స్ పోతాండి, ఎయిడ్స్ సేవ యాత్రతో మీరు పోయి అక్కడ కాల్ చేసి ఖబర్దారు బిడ్డ, ఖబర్దారు, రేపొచ్చి సినిమా టాక్స్ దగ్గర మేము ధర్నా చేయబోతున్నామని వారికి భీషణంగా మీరు సింహగర్జన చేసి రావాల్సిందే కోరుతున్నాం. ఈలోపు మీ అందరి తరఫున ఇక్కడ వార్డ్ కౌన్సిలర్ గారు అయినటువంటి అమ్మగారు 2 నిమిషాలు మీతో మాట్లాడతారు. కంకణం కట్టుకొని ఇంకా ఇది ఉధృతంగా చేయాలని, ముందుకు సాగాలని ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి సంస్థ తరపు నుండి, నా తరపు నుండి హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను.
నేను ఫోటో కానీ ఏమో నింపిందట సూర్యాపేట పట్టణంలో బూతు సినిమాలను సూర్యాపేట పట్టణంలో బూతు సినిమాలను సూర్యాపేట పట్టణంలో బూతు పోస్టర్లను సూర్యాపేట పట్టణంలో బూతు సినిమాలను మహిళలపై అత్యాచారాలను ఖండించాలి. మహిళలపై అత్యాచారాలను మహిళలపై అత్యాచారాలను మహిళలపై అత్యాచారాలను మరొకసారి మీకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరూ గమనించండి, తల్లిదండ్రులారా, మన కుటుంబంలో భారతదేశం సంప్రదాయ గల కుటుంబం, సంప్రదాయ గల దేశమని విదేశాలు ఎంతో మంది మన దేశాన్ని మెచ్చుకుంటున్నారు. కానీ అదే ఇది రివర్స్ అయిపోయింది. వెస్టర్న్ కంట్రీస్ కల్చరల్ మొత్తమే వస్తుంది. సూర్యపేటనే కాదు ఎక్కడైనా, కానీ సూర్యపేటలో ఎక్కువ బరిదగించున్నాయి. సారమ్ముతున్నారు, కళ్ళమ్ముతున్నారు, రా అని పిలుస్తున్నారు. అన్ని ఊళ్ళలో కూడా పిలుస్తున్నారు. కానీ పర్యటన చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఎయిడ్స్ వస్తుందని, లేకుంటే రకరకాలు వస్తాయని మరి భయం. కానీ ఇక్కడ మాత్రము ఆ భయం అవసరం లేదు. ఎందుకంటే ఇండైరెక్ట్ గా ప్రతి గోడ మీద మనకు సీన్స్ కనబడుతున్నాయి. ఆ సీన్స్ చూసి యువత ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే ఉరుకు రక్తం ఉంది కదా, ఆ ఉరుకు రక్తం ఉందని సలసల పోస్టర్లను చూడా, ఇంకా సినిమా టాకీస్ లో పోతే ఇంకెంత ఇంకో సీన్, ఆ సీన్లు చూడాలి అని కాలేజీకి ఎగ్జామ్ ఉన్నా, టెస్ట్ ఉన్నా ఆ పుస్తకాలను పక్కన పెట్టి సినిమా టాకీస్లలో వెళ్తున్నారు. ఇది ఉట్టే కాదు, నాకున్నారు వాళ్ళంటే వాటని అనుకుంటున్నారు. కానీ అంటుండమని పట్టుకొని నలుగురు పిల్లలు ఆ పోస్టర్లను పట్టుకొని మీరు ఎందుకో పోతున్నారు. వ్యభిచారం చేసినాడు ఒక్కడు పోతే ఎయిడ్స్ రాగానే 4 రోజులకు 10 రోజులకు జస్ట్ పీడా పోయేది. కానీ అట్లా బావట్లే. 15 సంవత్సరాలకు వస్తుండు. ఆ 15 సంవత్సరాల్లో ఎంతో మందికి చూస్తుండు. ఉదాహరణకు ఇలాంటి పోస్టర్లు చూసి వ్యభిచార కొంపల్లోకి పోయి ఎయిడ్స్ తెచ్చుకుంటే అప్పుడు దానికి ఏం కాదు. వాడు 10th చదువుతాడు, ఫస్ట్ ఇయర్ చదువుతాడు, సెకండ్ ఇయర్ చదువుతాడు, BA పూర్తి చేస్తాడు, డిగ్రీ పూర్తి చేస్తాడు. కానీ ఏ ప్రైవేట్ కంపెనీల్లో, ఏ బిజినెస్ లో, లేదు ఏదో ఉద్యోగంలో చేరే ముందు అప్పుడు బయటపడతాయి కేసెస్. అప్పుడు లక్షణాలు, అరే నిన్న మొన్న నా పోరాడు బాగుండే, వయసు వచ్చిన కొడుకు ఇవాళ ఏమైంది, ఇవాళ బక్కలైపోయింది, ఏం మాయదారు రోగం అనుకుంటారు.
అప్పటికి ఒకవేళ ఎర్రటి పిల్లని చూసి 1,50,000 కట్నం ఇచ్చి పెళ్లి చేసిన అనుకోండి, కాపురం చేస్తారు. పెళ్లి చేస్తే ఎవడాగుతాడు? ఈ రోజు తెల్లారే క్షోభనని చెప్పండి కథం. 2 రోజులు కాపురం చేసి 6 రోజులు కాపురం చేసినాక కూడా ఆడేమైతుండు? ఆ పెళ్ళానికి వచ్చేస్తుంది. ఆడు పెళ్ళైనాక 3 నెలలకో 4 నెలలకో వస్తుండు. ఆ అమ్మాయిని చంపుతుంది. ఆ అమ్మాయి కనీసం 10 సంవత్సరాలు బతుకుద్ది. తల్లిదండ్రుల స్వార్థం కోసము ఎవరైనా నా బిడ్డ వయసు బిడ్డ, నా బిడ్డకు పెళ్లి చేయాలి అని పుస్తమట్ట పక్కన పడేసి ఆ బిడ్డను, ఏడ్స్ వచ్చిన బిడ్డను, వయసు బిడ్డను, ఏ పాపం ఏముంది పెళ్లి కాగానే వాడు తెచ్చిండు, నాకుందా టెస్ట్ చేస్తే ఏం లేదని చెప్తుండ్రు. ఇంకొకరికి మాట ఏమని తెలుసా? స్టార్ మూవీస్ లో ఇంగ్లీష్ ఫిలిమ్స్ వస్తున్నాయి, వాటి మీద అరికడతారు అనొచ్చు. ఒక టీవీలో వార్తలు వస్తాయి, పెద్దోళ్ళు చూస్తారు, అవసరం ఉన్నోళ్ళే చూస్తారు. కార్టూన్స్ వస్తాయి, కార్టూన్ ఫిలిమ్స్ వస్తాయి, పిల్లలకు కూర్చుండబెట్టి చూపిస్తారు. సీరియల్స్ వస్తాయి, గంటల సీరియల్స్ వస్తున్నాయి, అమ్మకు పొద్దుగోక చూస్తుంది. కానీ ఆ టైంలో మీరు పుస్తకాల మీద కుస్తీ పడుతుంటారు. కానీ ఆ సినిమాలను ఏ తల్లిదండ్రులు, చిత్తశుద్ధున్న తల్లిదండ్రులు మిమ్మల్ని చూడనీయరని నేను సగర్వంగా చెప్తున్నా. కానీ ప్రజల్లో వాళ్ళకి సెక్యూరిటీ లేదు. ఈ రోజు జనాలలో వలస కార్మికులు ఎక్కువ ఉన్నారు. నా పోరగాన్ని ఎవరో ఉద్ధరిస్తారు, నా కొడుకు ఉద్యోగం చేస్తాడని రెక్కలు ముక్కలు చేసుకొని చదివిస్తుంది. ఈ రోజు మంచివాడు ఈ రోజు 20%, చెడు పోరగాళ్ళు ఉంటే తల్లిదండ్రులకు బాగా నమ్మకం, గట్టి నమ్మకం. ఏమని తెలుసా? నా పోరగాళ్ళు అట్లాంటి సినిమాలు పోరు, అట్లాంటి పోరగాళ్ళు కాదు అని వాళ్ళు అనుకుంటుండ్రు. కానీ ఒకరోజు హుజూర్ నగర్ లో సినిమా టాకీస్ వాని కొడుక్కే ఏడ్స్ వచ్చి చనిపోయిండు. ఎవరైతే నేను నా కొడుకు అట్లా పోడు, మంచో నా కొడుకు ధర్మాత్ముడు అని అన్న తల్లిదండ్రుల పిల్లలే 4 రోజులైంది ఆమర నిరాహార దీక్ష బట్టి ఈ సినిమాలు ఒక బాటగా ఉన్నాడు. వాడు ఎప్పుడు చూసిండో మరి. నేను ఇప్పుడు చెప్తున్నా, మీ సారు కూర్చున్నాడు కదా దీక్షలా, రాత్రి టిఫిన్ చేస్తుందా లేకపోతే భోజనం చేస్తుందా? అంత శక్తి ఎక్కడిది? 4 రోజులు నేను ఒక్క పూట తినకుండా నాకు నీరసం వచ్చిపోద్ది అని అన్నారు. అంటే సరే నేను తిని దీక్షలో కూర్చున్నాను మీరు అనుకున్నా, కానీ నేనేం తప్పు పట్టాను. ఇది ఎట్లా అనుకున్నా నేను ఏమనను. కానీ ఆయన ఎందుకు కూర్చున్నాడు? ఆయనకేమన్నా వస్తాడనా? పైసలు వస్తున్నాయా? ఎవరైనా విరాళాలు అక్కడ వేసిపోతుందా? ఈ ప్రోగ్రాం తీసుకుంటే నాకు 50,000 ఖర్చు అయినాయి. ఎవరైనా 1 రూపాయి ఇచ్చిన, కానీ ఎందుకో తెలుసా? కసి, పట్టుదల. నా కళ్ళ ముంగట ఎన్నో ఘోరాలు జరిగినాయి. ఈ రోజు బిడ్డలు కడుపులు తీసేసుకొని ఇళ్లల్లో పెళ్లిళ్ళు కాకుంటున్నారు. ఏమని తెలిస్తే లేచిపోయిన ఘటనలు. ఎందుకు లేచిపోయినాయంటే పాపం హాస్టల్లో వార్డెన్లు మంచిగానే ఉన్నారు, కానీ వాళ్ళు పక్క కమ్యూనిటీ క్లాసులు కదా, ఇలాంటి సినిమాలు చూపించి ఆ పోరగాళ్ళని నాశనం చేస్తుండ్రు. నీకు సబ్బు కొనిస్తా, ఫేరెంగోలి కొనిస్తా, ఇంకేమో కొనిస్తా అని పోరగాళ్ళని తీసుకుపోయి ఆగం చేస్తుండ్రు. అవి తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఇటు బతకలేక కుమిలి వస్తున్నాయి. ఇదండి గాంధీ మహాత్ముడు ఒక మాట అన్నాడు, చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి అన్నారు. ఈ యొక్క మాటలు ఎంత మంది పాటిస్తున్నారండి. గాంధీ తాత మూటలు కాదు వాళ్ళకు ముండ్లు, మూటలు అనుకుంటుండ్రా ముండ్లు. పెద్దలెవరైనా చెప్తే నీకేమి నాకు అన్ని తెలుసు అంటాడు, ఆగమైపోతాడు. కాబట్టి ఇక తయలారా దీన్ని ఖండించాలని, మీరు అందరూ దీనికోసం నడుం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి సినిమాల ద్వారా, ఇలాంటి భూత సినిమాల ద్వారా ఇప్పుడు ఇది ఒక ఎయిడ్స్ భూతం. ఈ ఎయిడ్స్ భూతాన్ని శవయాత్రగా మేము ఊరేగించినాం. అందరూ ముఖ్యమంత్రి ఫోటో దహనం చేస్తారు, జార్జి బుష్ తగలబెడతారు, లాడన్ తగలబెడతారు, దీన్నే ముందులే అనుకుంటుండ్రు. కానీ ఈ ఉద్దేశం వేరు. ఈ రోజు దీన్ని తగలబెట్టడానికి ఎందుకంటే కారణము, ఇలాంటి సినిమాలు చూడకుండా మరొకసారి ఇంకొక యువత పక్కతో పట్టకుండా, వ్యభిచార కొంపలకు పోకుండా, చెడు ప్రవర్తన పడకుండా, ఇంకొక కొత్త ఎయిడ్స్ అవతరించకుండా, ఎయిడ్స్ రోగి అవతరించకుండా ఈ రోజుతోటి ప్రతిజ్ఞ చేస్తూ
ప్రతి ఒక్కరూ ఈ శవాన్ని ఎవరైతే ఈ శవాన్ని తగలబెట్టాలని అనుకుంటుండ్రో నన్ను వ్యతిరేకిస్తుండ్రో వారు మీ మనసులో మంచి చేయాలన్న ఆలోచన కలిగిన వారు. మీకు నవ్వులాట ఉండొచ్చు, మీకు నవ్వే వస్తుండొచ్చు, కానీ ఇది మాత్రం వాస్తవం. ఈ రోజుతోటి ఇంకొక కొత్త ఎయిడ్స్గా పేషెంట్ అవతరించొద్దు. దీనికి నేనొక్కదాన్ని కాదు, ఆలేటాట వరల్డ్ సంస్థ వాళ్ళు ఏముందండి 10 మంది. సముద్రంలో ఇసుక రేణులంతటి వాళ్ళు ఒక్కరు చేసే సమాజం మారుతుందా? చరిత్ర నిర్మాతలు ఎవరు? ప్రజలే చరిత్ర నిర్మాతలు. హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, అసలు HIV ఎయిడ్స్ ఈ క్రీముకు ఈ కృష్ణ టాకీస్ కు సంబంధం ఏంది అనేటటువంటి ప్రశ్న బాహటంగా మీకు తెలియవచ్చు. అయితే సెక్స్ అనేది ఒక మనిషిని కామోద్రేకంగా ఉత్పన్నం చేస్తే ఉత్పన్నమైనటువంటి ఒక ప్రక్రియ. అయితే అలాంటి ప్రక్రియను ఉత్పన్నం చేసేటటువంటి సెంటర్ మిగతా టాకీసులు ఉన్నాయి. ఆ టాకీసుల జోలికి పోకుండా ఈ కృష్ణ టాకీస్ ముందల్ని బొమ్మ తగలబెట్టడానికి గల కారణం ఏంటంటే ఇది ప్రధానంగా సెక్స్ సినిమాలకే కేంద్రంగా నిలిచినటువంటి కేంద్రం కనుక రకంగా చెట్లు వృక్షాలు ఆ రకంగా సంపర్కం చెందేటటువంటి అధునాతనటువంటి విధానాలలో జరిగేటటువంటి దేశాలలో జరిగేటటువంటి అశ్లీలతను మొత్తం ఈ థియేటర్ లో చూపిస్తాను కనుకనే ఈ థియేటర్ లో జరిగేటటువంటి సినిమాలను మొత్తం బంద్ చేయాలని మా డిమాండ్. అయితే ప్రధానంగా ఎయిడ్స్ అనేది సభ్య సమాజానికి సంబంధించినటువంటి విషయం. ఆ ఎయిడ్స్ కు ఈ ఇతరుల మానవ ప్రాణాలతో చెలగటమాడి చంపే ధోరణి అరికట్టాలని మనిషి ఎదుటి తన బిజినెస్ కు తన లాభార్జన కోసం పాటుపడుతోంది. ఒక్క విషయం చెప్తాను సినిమా టాకీస్ యజమానులకు. ఈ సినిమా టాకీస్ లో చూసినటువంటి వ్యక్తులు HIV పీడితులై వారే పసిగట్టి కనుక నీ కారం చెల్లుద్ది. ఇది వాస్తవం. ఉన్నదిగా చేంజ్ అయినటువంటి వ్యక్తి HIV ఎట్లంతా ఉంది, రక్తం టచ్ అయితే వస్తా ఉన్నది. అది సేవింగ్స్ కావచ్చు, లేకపోతే ఇంజెక్షన్స్ కావచ్చు, లేకపోతే ఇంకే రకంగానైనా కూడా బ్లడ్ టు బ్లడ్ టచ్ అయితే వచ్చేటటువంటి ఆ రకంగా వచ్చేటటువంటి క్రిమిని ఆయన కొద్దిగా కంపేర్ చేసుకొని కనుక ఉన్నదిగా చేంజ్ అయినటువంటి వ్యక్తి ఈ టాకీస్ అయినా జీవితాన్ని దెబ్బకొట్టింది, ఈ సినిమాలైనా జీవితాన్ని దెబ్బకొట్టింది. అది కనుక చేంజ్ అయితే నువ్వు అతపతారం పోతావు అనేది విషయం గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగం ప్రకారం నాకు సర్టిఫికెట్ ఉంది, నాకు ఏ సర్టిఫికెట్ ఉంది, నాకు బి సర్టిఫికెట్ ఉంది అని చెప్పే విధానం తప్పు. ఏ అనేటటువంటి సర్టిఫికెట్ అవేర్నెస్ కల్పించే సర్టిఫికెట్ ఈ రకంగా లేదు. ఏ సర్టిఫికెట్ నీకంటే అనుకుంటానేమో, మరి HIV వాళ్ళకంటే అయితే నువ్వు నిష్కారణంగా మునిగిపోతావు. ఈ విషయాన్ని నువ్వు గమనంలోకి తీసుకోవాలి. పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వ పాలకులు కానీ ఎవరన్నా ఉన్నదిగా చేంజ్ అయినటువంటి ఎన్నో రకాల పనులు ఉన్నాయి. నువ్వు సినిమాలు నడిపిస్తానికి ఎన్నో రకాల సినిమాలు నడిపించుకోవచ్చు. సెక్స్ అనేది నీకు ప్రమాదకారి ఫస్ట్, తర్వాత ప్రజలకు ప్రమాదకారి. నువ్వు ఎక్కువ కోల్పోతావు, ప్రజలు తక్కువ కోల్పోతా ఉన్నారు. ఆ విషయాన్ని నువ్వు గమనంలో పెట్టుకొని టీవీయా కాదా? సిటీ కేబులా? టీవీ కెమెరా వస్తా, ఇది ఇవాళ వస్తుందా టీవీలో? చెప్పలేమండి. ఈనాడు కెమెరా ఉందండి, ఈటీవీ కెమెరా ఇదివరకు ఈనాడు చేసింది, దానికి యూజ్ చేసిందా? దాంట్లో న్యూస్ తీసింది. దాన్ని బొమ్మ చేయగా తొందరకోళ్ళు పడ్డారు. సిటీ కెమెరా లేదు మరి.
దాదా పెట్టి దాన్ని పెడు దాదా దాన్ని పెడు ధనీ అండి వస్తారు అదంటే తీసుకోబాబు బాబు నేను తీస్తా